హాయ్ గాయ్స్. నిన్న రెట్రో మూవీ చూశాను. కాకపోతే నిన్న బిజీగా ఉండి కుదరలేదు నా రివ్యూ చెప్పడానికి. సో అందుకోసమే ఇప్పుడు చెప్తున్నాను. రెట్రో మూవీ ఎలా ఉందంటే నాకైతే అసలు నచ్చలేదండి. ఎందుకంటే ఏదైనా ఒక మూవీ చూసేటప్పుడు మనకి ఒక్కసారి వన్స్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయిపోయినాక మూవీలోకి మనము అదే ఇంటరాక్ట్ అయిపోవాలన్నమాట. అందుకు దానికి తగ్గట్టు ఏదైనా ఎమోషనల్ ఒక కనెక్షన్ అయితే ఉండాలి. సో అప్పుడే మనకు ఎంజాయ్ చేయగలం మూవీ. సో ఈ సినిమాలో అయితే నాకు అలా అనిపించలేదండి. సో అందుకోసమే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. కార్తీక్ సుబ్బరాజు కథ కూడా పెద్ద కొత్తగానేం లేదు. ఎందుకంటే ప్రతి హీరోను వస్తాడు, తర్వాత విలన్ని తన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని వస్తాడు, రివెంజ్ తీర్చుకుంటాడు. ఇదే మామూలుగా జరిగే మోస్ట్ సినిమాల్లో ఇదే జరుగుతుంటది. సో ఈ సినిమాలో కూడా అదే. కాకపోతే దీన్ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్ళమంట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్తుంటారు. మనకు కార్తీక్ సుబ్బరాజు డిఫరెంట్ వేలో తీసుకెళ్ళాడు. అది ఎలా అంటే ఇప్పుడు మనకు బిర్యానీ ఉంటుంది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి బిర్యానీలో. సో అలానే ఈ సినిమా కూడా రివెంజ్ తీసుకునే విధానం వేరే అనమాట. ఒక గేమ్ వల్ల ఇట్లా వేరే డిఫరెంట్ ఫ్లేవర్స్లో మ్యూజిక్ కూడా అంత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఫస్ట్ సాంగ్ బాగా నచ్చిందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ పూజా డే మూవ్మెంట్స్ ఆల్రెడీ చూసాం కదా మనం, ఇన్స్టా బాగా పాపులర్ అయ్యేవి. సో ఆ సాంగ్ బాగుంది. అది ఒక 10 మినిట్స్ ఎపిసోడ్ అనమాట. సో ఆ 10 మినిట్స్ ఎపిసోడ్ బాగా అనిపించింది. సినిమాలో నాకు నచ్చిందంటే ఆ పార్ట్ మాత్రమే. మిగతా అంతా నాకు పెద్దగా వర్కౌట్ అయ్యలేదు నాకైతే. ఇంకా సూర్య అన్న కంబ్యాక్ అప్పుడు ఇస్తాడు మరి. ఎందుకంటే కంగువా చాలా డ్యామేజ్ చేసింది అంటే సూర్య ఇమేజ్ని. సో కంబ్యాక్ ఇస్తాడేమో ఈ మూవీతో అనుకున్నాం, బట్ ఇది కూడా లేదు. సో చూడాలి, మన తెలుగు డైరెక్టర్తో తీస్తున్నాడు కదా ఇప్పుడు, వెంకు అట్లర్తో. సో అదన్నా మంచి కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మ్యూజిక్ అండి, ఆ సాంగ్ అయితే బాగా నచ్చింది. మిగతా అయితే నాకు ఇది వర్కౌట్ కాలేదు మ్యూజిక్ కూడా. మెయిన్ రుక్మిణి క్యారెక్టర్ బాగుంటుందండి దీంట్లో. అంటే మెయిన్ అంటే అసెట్ అనమాట దీనికి సినిమాకి. కాకపోతే సూర్యకి రుక్మిణి అదే పూజా డేకి ఆ కనెక్షన్ అయితే కొంచెం నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే మెయిన్ లీడ్ అయితే ఉంటుంది తన క్యారెక్టరు. ఒక ఊర్లోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళకి చిన్నవి అనే దానికి దూరం అయిపోయింటారు. సో వాళ్ళని నవ్వించాలనేది ఈ మెయిన్ థీమ్ అనమాట. చూసేటప్పుడు మనకు కూడా అంటే ఫైనల్గా ఎండింగ్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నవ్వుకుంటూనే వస్తాం. ఎందుకంటే నవ్వుకు అంత ప్రాధాన్యత ఉంది సినిమాలో. సో మీకు కూడా తెలుస్తుంది చూసేటప్పుడు. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 అండి, అంతకిన్నా ఎక్కువైతే ఇవ్వట్లేదు. సో ఇదండి నా రివ్యూ రెట్రో మీద. నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.